మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి. ఎంతో విశేషమైనటువంటి రోజు రేపు మాఘ పౌర్ణమి. ఈ మాఘ మాసములో గల పౌర్ణిమ ఎంతో విశేషము. ఇది రేపు బుధవారము ఆశ్లేష నక్షత్రంతో రావడం ఇంకా విశేషం. మరి ఈసారి ఏమిటి అంటే చంద్రుంది అదేవిధంగా లక్ష్మీదేవిది ఇద్దరి యొక్క కృపా కటాక్షం అంటే ఇద్దరి అనుగ్రహంతో మనకు ఈ యొక్క మాఘమాసములో గల పౌర్ణమి మనకు విశేషంగా అనుగ్రహిస్తూ ఉన్నది ఇక్కడ. అయితే ఇక్కడ మరి ఇంకో విశేషం ఏమిటి అంటే ముఖ్యంగా చూసుకున్నట్టయితే సూర్యుడు కూడా కుంభరాశిలోకి ఎంటర్ అయ్యేటువంటి పరిస్థితి. ఇక సర్వ సిద్ధికర యోగంగా ఈరోజు చెప్పబడుతూ ఉన్నది. అంటే అనుకున్న పనులు అనుకున్నటువంటి విధంగా ముందుకు వెళ్ళేటువంటి రోజు. అదేవిధంగా లక్ష్మీ కటాక్షము కలిగేటువంటి రోజు ఈ మాఘమాసము పౌర్ణమి. వేప చెట్టు కింద దీపారాధన ఎవరైతే చేస్తారో ఈ యొక్క మాఘమాసము పౌర్ణమి రోజు వేప చెట్టు కింద దీపారాధన, నేతితో దీపారాధన విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది. అదేవిధంగా రావి చెట్టు, తులసి చెట్టు, ఉసిరి చెట్టు, ఈ చెట్లను సంరక్షిస్తూ ఈ చెట్లకు కొన్ని నీటిని ప్రసాదిస్తూ మనము ఈ యొక్క చెట్ల కింద దీపారాధన చేయడం వల్ల కూడా విశేషమైనటువంటి మనకు ఈ యొక్క పుణ్యఫలము లభించబోతుంది. మాఘమాసంలో గల పౌర్ణమి తిథి రోజు ఎవరైతే విశేషంగా నదీ స్నానాన్ని ఆచరిస్తారో, నదీ స్నానం చేయలేని వారు ఇంట్లో ఉండేటువంటి గంగ నీటిని మీరు స్నానం చేసేటువంటి ఆ యొక్క బకెట్లో వేసుకొని స్నానాది కార్యక్రమాలు ఆచరించిన, లేదా పంచామృతాలు ఒకటే చుక్క పాలు, ఒకటే చుక్క పెరుగు, ఒకటే చుక్క తేనె, ఒకటే చుక్క నెయ్యి, ఒకటే చుక్క శర్కర, ఇవి 5 మిశ్రమాలని నీటిలో కలుపుకొని స్నానం చేయడం వల్ల విశేషమైనటువంటి లక్ష్మీ కటాక్షము మనకు కలగబోతూ ఉన్నది. అదేవిధంగా ఇక్కడ ఈ మాఘమాసంలో పౌర్ణమి తిథి నాడు ఎవరైతే విశేషంగా దానాలు చేసుకుంటారో, జపాలు చేస్తారో, యజ్ఞాలు చేస్తారో, అమ్మవారికి అభిషేకాలు ఎక్కడైతే జరుగుతూ ఉంటావో అక్కడ విశేషంగా పాలను డొనేట్ చేస్తారో వారికి తప్పకుండా అమ్మవారి యొక్క కృప కటాక్షణలు రాబోతుంది. ఇక చేయకూడని పనులు, సూర్యోదయం కంటే ముందే నిద్ర లేవాలి, సూర్యోదయం తర్వాత నిద్ర లేవకూడదు, మాంసము తినకూడదు, ఆడవారిని బాధ పెట్టకూడదు. ఏది ఏమైనప్పటికీ కూడా ఎవరు మన మనసు బాధ పెట్టినా కూడా ఆ రోజు మనము ఎవరికి కూడా శాపనార్థాలు పెట్టకూడదు. ఏది జరిగినా మన వెనకాల చెడుగా ఎవరైనా స్ప్రెడ్ చేస్తూ ఉన్నప్పటికీ కూడా యాక్సెప్ట్ చేస్తూ ముందుకు వెళ్ళే అటువంటి గొప్ప మనసు మనది అయి ఉండాలి. ఎందుకంటే కర్మ అనేటువంటిది ఎప్పుడూ ఎవరికి సొంతము కాదు. ఈరోజు నీది, నిన్న ఇంకొకరిది, రేపు మరొకరిది అనేటువంటి భావముతో ఎప్పటికప్పుడు మనకు మనమే మెచ్యూరిటీతో ముందుకు వెళ్ళాలి. ఈరోజు నీవు నన్ను అన్నావు అనేటువంటి విధంగా మరలా వారిని అనడం కానీ, ఎందుకంటే ఏదో ఒక సందర్భంలో మెగాస్టార్ చిరంజీవి గారు చెప్తూ ఉన్నారు, మంచి ఉంటే మైకులో చెప్పుకోవాలి, చెడు ఉంటే చెవులో చెప్పాలి అనేటువంటి. ఇది అక్షర సత్యం. ఎందుకంటే నెగిటివిటీకి సంబంధించినటువంటి విషయాలు కానీ, నెగిటివిటీకి సంబంధించినటువంటి వారితో అయినా మనము దూరం ఉంటేనే బాగుంటుంది. ఎందుకు అంటే అది మనకు కూడా మంచిది కాదు. కనుక ఈ పౌర్ణమి నుండి అందరూ అద్భుతంగా
మంచి మంచి విషయాలను, ధర్మానికి సంబంధించినటువంటి విషయాలను నలుగురికి పంచుతూ మీరు ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయడం వల్ల ఖచ్చితంగా ఈ మాఘమాసము పౌర్ణమి మీకు ఎంతో విశేషమైనటువంటి ఆశీస్సులు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మహాదేవ.